వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన రెసిపీ సింపుల్గా మరియు టేస్టీగా క్యాప్సికమ్ క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడనివ్వాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసుకుని వేగనివ్వాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని మరోసారి కలుపుకుని రుచికి సరిపడ ఉప్పు వేసుకుని వేగనివ్వాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇది వేగటానికి ఎటువంటి నీళ్లు అవసరం లేదండి. ఒకవేళ మీకు అవసరమైతే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, వేయించుకున్న జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకుని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీరని వేసుకుని మరోసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇవాల్టి మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చపాతీ, రోటీ, రైస్తో తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.